హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఈరోజు నేను చెప్పే సిరీస్ రివ్యూ. సిరీస్ ఎలాగ ఉన్నది ఇన్ డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ కొన్ని సిరీస్ ఎప్పుడు వస్తున్నాయో తెలుస్తలేదు, తెలుగులో ఎన్ని రిలీజ్ అవుతున్నాయో కూడా తెలుస్తలేదు. నేను ఇప్పుడే చూసిన ఇంకొక 2 వెబ్ సిరీస్లు అయితే రిలీజ్ అయిన ఆ రివ్యూలు కూడా మన ఛానల్లో అయితే వస్తాయి తొందరగానే. అసలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయో తెలియదు. ఈటీవీలో ఇది రిలీజ్ అయినట్టు మీకు ఎంతమంది తెలుసు కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, మా ఫ్రెండ్ చెప్పాక నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ అనేది మీకు లెంత్ కూడా ఎక్కువసేపు ఉండదు, 2 hours 30 minutes ఉండదు. ఒక మూవీ యొక్క రన్ టైం అనేది టోటల్ 6 episodes అయితే ఉన్నాయి. ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీ విన్ అనేది ఇదివరకు ఉన్నా కానీ మనకు తెలిసేది కాదు. ఒక #90s తర్వాత మాత్రం గట్టిగా అయితే తెలిసింది మొత్తం తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం. ఇప్పుడు ఆ సిరీస్ అనేది అంత ఇంపాక్ట్ ఇచ్చింది కదా, ఇది కూడా అంత ఇంపాక్ట్ ఇచ్చిందా లేదో కూడా రివ్యూలు అయితే డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్లో ఒక 3-4 వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసి అది కూడా ఫాలో కొట్టండి మర్చిపోకుండా. ఏం లేట్ చేయకుండా ఈ సిరీస్ ఒక బేసిక్ స్టోరీ లైన్ చూసేద్దాం. మన మదన్ వరంగల్లో అయితే ఉంటాడు, ఖాళీగా ఉంటాడు, జాబ్ ఏమీ లేకుండా. అప్పుడే బెట్టింగ్స్ అనేది వేస్తూ ఉంటారు. ఆ బెట్టింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల హీరోయిన్కి చెప్తే హీరోయిన్ ఏమో నా దగ్గరకు వచ్చి ఉండు, ఇంట్లో ఎవరు లేరు 1 week వరకు అంటారు. అక్కడికి వెళ్ళాక లైఫ్లో ఏమైంది అనేది ఈ సిరీస్ ఒక బేసిక్ స్టోరీ లైన్. ఫైనల్గా సిరీస్ చూసాక నాకు ఏమనిపించిందంటే ఇట్స్ బిలో యావరేజ్ సిరీస్ ఇది. మరీ అంత గొప్పగా లేదు, మరీ అంత దరిద్రంగా కూడా లేదు. ఇట్స్ బిలో యావరేజ్ సిరీస్ ఇది. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, కొన్ని ఎపిసోడ్స్ అనేది ఏదో సాగు తీసినట్టయితే అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో అది కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఉంటే, చూడలేని వాళ్ళు ఉంటే చూడొచ్చా వద్దా అంటే చూడొచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మూవీ యొక్క రన్ టైం ఇది ఒక 2 hours 30 minutes మీకు ఈ సిరీస్ రన్ టైం కూడా. ఒక మూవీ యొక్క రన్ టైం ఎంత ఉంటుంది, ఈ సిరీస్ రన్ టైం కూడా అంతే. సిరీస్లో నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ అయితే మాత్రం ఒకటి ఫస్ట్ ఎపిసోడ్, ఇంకోటేమో సెకండ్ ఎపిసోడ్. ఇవి అయితే మాత్రం చాలా మంచిగా అయితే స్టార్ట్ అయ్యి ఈ 2 episodes చూసినప్పుడు అయితే మాత్రం నేను ఒక మంచి వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాను రా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో మంచిగా స్టార్ట్ అయ్యి సెకండ్ ఎపిసోడ్ అనేది ఒక మంచి కామెడీ వేతో అలా వెళ్తే బాగా నవ్విచ్చింది నన్ను అయితే మాత్రం. ఇంకా 3rd episode 4th episode అంటారా, 5th episode 6th episode అంటారా, నాకైతే అంత ఇంపాక్ట్ అయితే చేయలేకపోయింది. అందులో కూడా కామెడీ ఉన్నది కానీ ముందు వచ్చిన సీన్స్ వల్ల కామెడీ అనేది మన అంత ఇంపాక్ట్ అయితే చేయలేకపోయింది నన్ను అయితే. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? సిరీస్లో కొన్ని సీన్స్ అయితే మాత్రం వాంటెడ్గా ఇరికిచ్చినట్టు అయితే అనిపించింది. కామెడీ జనరేట్ చేస్తాయి, అదైతే అంతైతే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ బాగున్నా కానీ ఈ సీన్స్ వల్ల ఆ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే చేయలేకపోయింది. స్టోరీని కూడా అయితే డైవర్ట్ అయితే చేసినాయి చాలా వరకు అయితే ఈ సిరీస్కి అదే మైనస్ అనిపించింది నాకైతే. నాకు స్టోరీ నుంచే కొత్త ఫన్ అనేది జనరేట్ చేస్తున్న బాగున్నాయి, వాంటెడ్ సీన్స్ నుంచి కాకుండా. సిరీస్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం ఒకరు ఓవర్గా పర్ఫార్మెన్స్ చేశారు అనిపించింది నాకైతే. మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో దెయ్యం ఉన్నది అనుకుంటారు, అందులో నుంచి కూడా కామెడీ అనేది జనరేట్ అయితే చేయలేకపోయారు. చేసినా కానీ అంత నవ్విచ్చేలా లేదు నాకైతే. మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సిరీస్ అనేది మీ ఫ్యామిలీ అయితే చూడొచ్చు, 18+ సీన్స్ అనేది ఏమీ లేవు. ఇంకా సిరీస్లో పర్ఫార్మెన్స్ అంటారా, పవన్ సిద్ధు, సోనియా సింగ్ అయితే బాగున్నది వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. నాకు చాలా సీన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారు అబ్బా పర్ఫార్మెన్స్ అనేది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు బాగా నచ్చింది. మిగతా వాళ్ళు చెప్పాను కానీ కొత్త ఓవర్గా అనిపించింది, కొన్ని మిగతా వాళ్ళు ఏమో యావరేజ్గా చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అనేది పర్లా బాగానే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం అంటారా అంతేమీ లేదు. ఇంకా ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 2.5 out of 5. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్. జై హింద్.